వ్యాధి చికిత్సలో యశోద విజయం. కామారెడ్డి జిల్లాకు చెందిన టీచర్ సుమలత రక్తనాళాల వ్యాధి చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు యశోద హాస్పిటల్ డాక్టర్ వినయ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. నగర శివారులోని సికింద్రాబాద్ క్లినిక్ సెంటర్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగిన చికిత్స జరగని సుమలతకు తమ ఆసుపత్రిలో వ్యాధిని గుర్తించి మెరుగైన ట్రీట్మెంట్ అందించినట్లు ఆయన వెల్లడించారు. పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వినయ్ కుమార్. కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ యశోద సికింద్రాబాద్ నుంచి. ఓకే, నా పర్టికులర్ స్పెషాలిటీ ఏంటి అంటే రక్తనాళాల స్పెషాలిటీ నాది. అందులో మీరు చూసుకోవాల్సింది ఏంటి అని అంటే రక్తనాళాలు వేరు, నరాలు వేరు. నరాలు అంటే న్యూరోకి సంబంధించినవన్నీ నరాలు అంటాం. మాది పర్టికులర్ ఫీల్డ్ ఏంటి అంటే రక్తనాళాలకు సంబంధించిన డాక్టర్లు, అంటే రక్తనాళ బ్లడ్ సర్క్యులేషన్ కి సంబంధించి మేము స్పెషలైజ్డ్ అనమాట. సో బేసికలీ ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే రక్తనాళాలకు సంబంధించి చూసేవాళ్ళు కార్డియోథొరాసిక్ సర్జన్ వాళ్ళు అది చూసేవాళ్ళు, ఆ స్పెషాలిటీ చేసేవాళ్ళు. సో అందులో ఏమైతుందంటే అది రక్తనాళాలకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కువగా కార్డియాలజీకి సంబంధించి సర్జరీస్ మాత్రమే చేసేవాళ్ళు. మేము స్పెషలైజ్డ్ గా ఇప్పుడు ఈ ఒక 20 years నుంచి ఈ స్పెషాలిటీ ఎట్లా బయటికి వచ్చింది అని అంటే ఈ హార్ట్ కి సంబంధించే కాకుండా కాళ్ళకి, చేతులకి, పొట్టలో రక్తనాళాలకి వీటికి అన్నిటికీ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా గానీ అది మేము స్పెషలైజ్డ్ గా మేము తీసుకొని అదొక డిపార్ట్మెంట్ ఫామ్ చేసి ట్రీట్ చేయడం జరుగుతుంది ఈ లాస్ట్ 20 years నుంచి. ఎస్పెషల్లీ ఎండోవాస్క్యులర్ అనేది ఎలా వచ్చింది అని అంటే ఇప్పుడు మనకి లాప్రోస్కోపీ లేదా రోబోటిక్ ఎట్లానో, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ఎట్లానో, మా దాంట్లో వాస్కులర్ లో ఓపెన్ వాస్కులర్ సర్జరీయే కాకుండా ఎండోవాస్కులర్ సర్జరీ అనేది లేటెస్ట్ ట్రీట్మెంట్. ఎస్పెషల్లీ ఈ 10 ఏళ్లుగా అది బాగా డెవలప్ అయింది. స్టార్టింగ్ లో అమెరికాలో ఉండేది, ఇప్పుడు ఇండియాకి వచ్చి ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అమెరికాలో ఎలా జరుగుతుందో ఇండియాలో కూడా అదే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మన దగ్గరికి ఇప్పుడు మనం జనరల్ గా ఎటువంటి పేషెంట్స్ ని డీల్ చేస్తామనంటే రక్తనాళాలకు సంబంధించి ఒక బ్రెయిన్ కి వెళ్ళే రక్తనాళాలు, హార్ట్ కి వెళ్ళే రక్తనాళాలు కాకుండా మిగతా ఎక్కడ రక్తనాళాలకి ప్రాబ్లం వచ్చినా ఐదర్ అది ఓపెన్ సర్జరీ ద్వారానో లేదా ఎండోవాస్కులర్ ద్వారానో ట్రీట్మెంట్ జరుగుతుంది మన దగ్గర. అంటే నడుము నొప్పితో మన దగ్గరకు వచ్చారు, నలుగురు మల్టీ స్పెషాలిటీ వేరే డాక్టర్ల దగ్గరకు వెళ్ళారనమాట. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేసరికి మనకు గుర్తొచ్చేది ఏంటి? ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్ళారు, లేదా నరాలకు సంబంధించి అనుకొని న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారు, లేదా ఇది ఏదైనా కిడ్నీలో స్టోన్ అయి ఉండొచ్చు అని యూరాలజీ లేదా నెఫ్రాలజీ దగ్గరికి వెళ్ళారు. అట్లా కడుపు నొప్పి ఏదైనా అయి ఉండొచ్చు అని చెప్పేసి గ్యాస్ట్రోఎంటరాలజీ దగ్గరికి వెళ్ళారు. అలా కాకుండా నలుగురు దగ్గర తిరిగిన తర్వాత లేదు తనకు వచ్చిన ప్రాబ్లం ఇది వాస్క్యులర్ కి సంబంధించి అని గుర్తించి ఈ కేసుని నాకు రెఫర్ చేయడం జరిగింది. తనకైన ఫస్ట్ యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అంటే కడుపులో ఉన్న పెద్ద రక్తనాళంకి చీలిక పడింది. ఇది మనము అయోటిక్ డైసెక్షన్ అంటాం. ఈ చీలిక దానివల్ల ఏమైతుందంటే తనకి క్రానిక్ గా నొప్పి వచ్చింది. ఇప్పుడు అది అలానే ఉంటే ఏం జరుగుతుంది అని అంటే ఈ చీలిక కొనసాగి కిందికి రెండు కాళ్ళ రక్తనాళాలకి బ్లడ్ సర్క్యులేషన్ కంప్లీట్ గా ఆగిపోయి రెండు కాళ్ళ ప్రమాదం వచ్చి యాంపుటేషన్ వెళ్లే స్టేజ్ కు వచ్చేది ఒకవేళ అది అలానే వదిలేసి ఉంటే. ప్లస్ ఈ బ్యాక్ ప్రాబ్లం వల్ల ఏమైతుందంటే ఆ చీలిక వల్ల పెద్ద రక్తనాళం బలూన్ లాగా ఉబ్బి అది పగిలిపోయి మళ్ళీ లైఫ్ రిస్క్ అయ్యే అవకాశం ఉండేది ఫ్యూచర్ లో, ఇది ట్రీట్ చేయకపోతే. సో ఇది టైమ్ గా మనం గుర్తించి అది మన దగ్గరకు వచ్చి దానికి ట్రీట్మెంట్ చేయడం వల్ల ఫర్దర్ గా ఇవన్నీ జరిగే కాంప్లికేషన్స్ అన్ని మనం అవాయిడ్ చేయలేము. సో అది అన్నమాట. తనకైన చీలిక మనం చేసిన ట్రీట్మెంట్ ఏంటి అంటే యూజువల్ గా మనకి ఇంతకుముందు ఎండోవాస్క్యులర్ రాకముందు ఓపెన్ సర్జరీ అంటే పొట్టంతా నిలువుగా కోసి పెద్ద మేజర్ సర్జరీ లాగా చేసి ఆ రక్తనాళాన్ని పైనుంచి కిందికి బైపాస్ చేసి అలా చేసేవాళ్ళు. ఇప్పుడు 10 years గా ఎండోవాస్కులర్ వచ్చినప్పటి నుంచి ఎట్లా అయిందంటే వచ్చిన ఇంజెక్షన్ ద్వారా తొడ దగ్గర ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా వైర్ ని లోపలికి పంపించి స్టెంట్ గ్రాఫ్ట్ ద్వారా అలా ఏమవుతుందని అంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఆ స్టెంట్ గ్రాఫ్ట్ ద్వారా లోపలికి వెళ్తుంది కాబట్టి చెప్పేసి మన కాన్సెప్ట్. దానివల్ల తనకి ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా స్టెంట్ గ్రాఫ్ట్ వేసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ స్టెంట్ గ్రాఫ్ట్ వేసిన వెరీ నెక్స్ట్ డే నుంచి తనకు బ్యాక్ పెయిన్ కంప్లీట్ గా రిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు తనకు యాక్చువల్ గా ప్రొఫెషనల్ గా తన ఒక టీచర్, ఎక్కువసేపు నించొని చేసే పని తనది. అండ్ యంగ్ ఏజ్ కూడా, ఇంత యంగ్ ఏజ్ లో ఈ
ఫర్దర్ నేను చెప్పిన కాంప్లికేషన్స్ రావడంతోనే అయితే మొత్తం లైఫే ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ తను ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అవాయిడ్ చేసింది. సో నేను చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన కొత్త అడ్వాన్స్మెంట్స్ వల్ల రక్తనాళాలకి ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎండోవాస్కులర్ ద్వారా అంటే ఒక ఇంజెక్షన్ ద్వారానే ట్రీట్మెంట్స్ జరిగిపోతున్నాయి. అండ్ పేషెంట్స్ కూడా బాగా సాటిస్ఫాక్షన్ గా వాళ్ళ సిమ్టమ్స్ నుంచి బయటపడి, కాంప్లికేషన్స్ నుంచి బయటపడి, లైఫ్ రిస్క్ కానీ కాళ్ళకి రిస్క్, అక్కడ బెంగళూరులో అక్కడ కూడా నేను ఇటువంటి కేసెస్ చాలా వరకు చేశాను. ఇప్పుడు యశోదలో జాయిన్ అయ్యి నేను 6 months అయింది. సో ఇప్పుడు చేసిన వాటిలలో ఇటువంటిది ఒక పెద్ద కేసు కాబట్టి ఇది రెండోదో ఏదో. ఇంతకుముందు బెంగళూరులో చాలా మటుకే చేశాను అట్లాంటి కేసు. ఎస్, కామారెడ్డి ఏరియా నుంచి అయితే ఫస్ట్ కేసు. ఒక్కొక్క ఏరియా నుంచి మనకు వస్తా ఉంటారు కదా, ఆ ఏరియాలో మనము మీ ద్వారా జనాలకి ఎవ్రీ సెకండ్ వెనస్డే ఇక్కడ అవైలబుల్ ఉంటాను కామారెడ్డిలో 10 to 12 o'clock టైంలో. ఎవరైనా ఇట్లా వాస్కులర్ ప్రాబ్లమ్స్ తో కానీ, ఈ కాళ్ళ కుండ్ల ప్రాబ్లమ్స్ తో కానీ, వారికోస్ వెయిన్స్ కానీ, ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ తో కానీ, రక్తనాళాలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ నా దగ్గరకు వచ్చి విజిట్ చేసుకొని ఒపీనియన్ తీసుకోవచ్చు. నేను వాళ్ళ బెస్ట్ ట్రీట్మెంట్ చెప్తాను. ప్రతి వాళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు, చాలా మటుకు మందులతోనే క్లియర్ అయిపోతాయి. కానీ అక్కడిక్కడ వేరే దగ్గరకు వెళ్ళి ఆ టైం వేస్ట్ చేసుకొని లాస్ట్ స్టేజ్ లో మన దగ్గరకు వస్తేనే సర్జరీ పడుతుంది తప్ప ఫస్టే వస్తే సర్జరీ అవాయిడ్ చేయొచ్చు టాబ్లెట్లతోని. ప్లస్ వాళ్ళకు కూడా ఎకనామిక్ బర్డన్ చాలా మటుకు తగ్గుతుంది అనేది నా ఉద్దేశం. మన గోల్డెన్ డేస్ లో డయాబెటిక్ ఫుడ్ అని ఒకటి ఉంటుండే. డయాబెటిక్ స్టార్ట్ అయిపోయి ఏళ్ళతోని కాళ్ళు దాకా తీసేయాల్సిన పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు ఈ డాక్టర్ స్పెషాలిటీ వాళ్ళు దాదాపుగా క్యూర్ చేస్తారు. అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ కవర్ అవుతాయి దీంతో. ఆరోగ్యశ్రీ ఒకటి వర్తించదు. ఇది వాస్కులర్ సర్జరీ అనే డిపార్ట్మెంట్ ఆరోగ్యశ్రీ వాళ్ళు ఇంకా ఇంక్లూడ్ చేయలేదు, లేదు ఇక్కడ, ఎస్పెషల్లీ మొత్తం తెలంగాణలో కూడా లేదు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కానీ క్యాష్ పేయింగ్ కానీ రియంబర్స్మెంట్ కి వెళ్ళొచ్చు వాళ్ళు యాక్చువల్లీ. మనకి ఏ ప్రొఫెషన్ వాళ్ళకి వస్తాయి అంటే ఎక్కువగా నిల్చొని ఉండే ప్రొఫెషన్ వాళ్ళకి, ఇప్పుడు సపోజ్ కానిస్టేబుల్స్ కి, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కి, లేదా ఇప్పుడు మాలాంటి డాక్టర్స్ ఎక్కువసేపు నిల్చొని ఉండే వాళ్ళకి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి కూడా కూర్చొని ఉంటారు కదా గంటల కొద్దీ. సో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే కింద నుంచి పైనకి తీసుకొచ్చే రక్తనాళంలో ప్రాబ్లం ఉంటుంది వారికోస్ వెయిన్స్ అంటే. సో వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ పైనకి పూర్తిగా రాదు. రాకపోయేసరికి కిందనే బ్లడ్ నిలుస్తూ ఉంటుంది. ఇలా ఒక నెలల నుంచి సంవత్సరాల వరకు నిలుస్తూ ఉండేసరికి ఫస్ట్ మనకి ఏంటంటే రక్తనాళాలు ఉబ్బుతాయి. ఈ చర్మం కింద ఉండే రక్తనాళాలు ఉబ్బి మనకు కంటికి కనిపిస్తూ ఉంటాయి. స్టార్టింగ్ లో సిమ్టమ్స్ ఏమో ఉండదు వాళ్ళకి, కాళ్ళలో నరాలు ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, సర్లే కనిపిస్తా ఉంది కదా అని చెప్పేసి వదిలేస్తారు. కానీ అదే నెక్స్ట్ స్టేజ్ కి ప్రోగ్రెస్ అయ్యేసరికి వచ్చేది వాపులు వస్తాయి. ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ళ వాపులు రావడము, దాని తర్వాత ఇంకా ఫర్దర్ స్టేజ్కి పోయేసరికి కింద యాంకిల్ జాయింట్ దగ్గర చర్మం నలుపులు రావడం, స్కిన్ డ్యామేజ్ అవ్వడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అదే నలుపుల మీద మళ్ళీ ఏదైనా గాయం అయితే ఆ గాయం మానకపోవడము, ఎస్పెషల్లీ షుగర్ ఉంది అని అంటే అసలే మానకపోవడము, ఇట్లాంటివన్నీ వారికోస్ వెయిన్స్ ద్వారా సింప్టమ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.